సినిమాల్లో ఒక్కొక్క నటుడిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంటుంది. అందులో ఈ స్పెషల్ క్యారెక్టర్లలో ఉండేటటువంటి వాళ్ళు. అందులో ఇదివరకు రావు గోపాలరావు అంటే ఒక స్టైలు, సత్యనారాయణ అంటే ఒక స్టైలు, కైకాల సత్యనారాయణ అంటే ఇట్లాగా. ఈ తరంలో చూసుకుంటే వెన్నెల కిషోర్ది ఒక తరహా ఉంటుంది, రావు రమేష్ది ఒక తరహా ఉంటుంది, అట్లాగే పోసాని కృష్ణమురళిది ఒక తరహా ఉంటుంది, పృథ్వీరాజ్ది ఒక తరహా ఉంటుంది. వాళ్ళ ఆ క్యారెక్టరైజేషన్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ వేరియంట్ని అందులో యాడ్ చేస్తుంటారు. అందులో బాగా వచ్చినటువంటిది పృథ్వీది అయితే కనుక 30 years ఇండస్ట్రీ అయితే, ఇటు పక్కన పోసాని కృష్ణమురళిది వచ్చేటప్పటికి రాజా, నా రాజా ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ రాజాకి కాజాలు తినిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వరుసబెట్టి కేసుల మీద కేసులు, దాదాపు 50 కంప్లైంట్లట, 17 FIRలట. ఒకసారి మాట్లాడింది లేదా అప్పుడు 2-3 సార్లు మాట్లాడినటువంటి దాని ఆధారంగా ఇప్పుడు జరిగినటువంటి. ఖచ్చితంగా మనం రాజకీయాల్లో ఉంటే ఫుల్ ప్లేటెడ్గా ఉండాలి, లేదు అనుకుంటే పక్కకి వెళ్ళిపోవాలి. ఆలి అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు, ఎక్కడ ఇంత లూజ్ టాక్ చేయలేదు. తన రాజకీయం బాగానే ఉన్నాడు, వద్దు అనుకున్నప్పుడు పక్కకి వెళ్ళిపోయినా అతన్ని టార్గెట్ చేయలేదు. అదే సందర్భంలో ఇంతకుముందు కవితానా లేకపోతే కనుక దివ్యవాణినా ఇట్లాగా పలువురు వచ్చారు వెళ్ళారు, కానీ వాళ్ళని ఇంత స్థాయిలో ట్రోల్ చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకు అంటే భాష మీదన వాళ్ళు విమర్శలు చేసి ఉండొచ్చును, కానీ భాషకి సంబంధించినటువంటి దుర్మార్గ పదాలు వాడలేదు, అంటే బూతులు వాడలేదు. ఇప్పటికైనా సరే అలాంటిది మాట్లాడేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అట్ ద సేమ్ టైం ఈ విధానం అయితే తప్పు. ఒకే అంశానికి సంబంధించి 10ల సంఖ్యలో కేసులు పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. యాజ్ పర్ నామ్స్ అయితే కనుక ఒక కంప్లైంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15-20 చోట్ల కంప్లైంట్ వచ్చింది, ఒక పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ని పెట్టి దానికంటే ఇంకా ఏమన్నా పాయింట్స్ ఆ స్టేషన్లో వచ్చిన కంప్లైంట్లు ఉంటే అన్నిటి కలిపి యాడ్ చేయాలి. అంతే తప్పించి ఇట్లాగా ప్రతి స్టేషన్ తిప్పుతాం, ప్రతి చేస్తాం అంటే బాగానే ఉంటుంది. ప్రస్తుతానికైతే కనుక ప్రభుత్వం మంది కాబట్టి ఈవెన్ న్యాయస్థానాలు కూడా మందలిస్తుంటాయి, కానీ ఏమి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి నడిచిపోతుంది. కానీ టైం అనేటటువంటిది ఎప్పుడు ఒకలాగా ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మొదట్లో అట్లాగా అరెస్టులు, రిమాండ్లు నడిచినాయి. కాకపోతే ఆ తర్వాతన కోర్టులు సీరియస్ అయ్యి స్పందించినటువంటి పరిస్థితి. అట్లాంటి రోజు వస్తే ఆ తర్వాతనే ఇక సీరియస్ కేసులు కూడా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ఈ వేధింపు, ఇప్పుడు మనం ఒక పాఠం నేర్పినట్టు, మనం ఇంతకుముందు ఒక కేసు పెడితేనే, ఒక ఇష్యూలో ఒక కేసు పెడితేనే సోషల్ మీడియాలో వామ్మో అని చెప్పి ఏదో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని చెప్పి, ఇప్పుడు ఇన్ని కేసులు పెడితే రేపు పొద్దున అంతే కదా. ఇప్పుడు ఇవాళ ఏ మ్యాజిస్ట్రేట్లు అయితే ఇచ్చారో రిమాండ్లు, రేపు పొద్దున ఇదే కేసులను తీసుకుపోయి అక్కడ కూడా అడుగుతారు కదా. కాబట్టి అప్పుడు ప్రజాస్వామ్యంలో నాయకులు బాగానే ఉంటారు, జగన్ బాగానే ఉంటాడు, చంద్రబాబు బాగానే ఉంటాడు, పవన్ బాగానే ఉంటాడు. మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఇతరులు, జైళ్ళు, కోర్టులు, ఇక చివరికి ఆ కారణంగా ఆ పార్టీలకు బానిసత్వం చేయాల్సిన కర్మ పడుతుంది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. ఆలోచిస్తే కరెక్ట్, ఆలోచించకపోతే గొప్పగానే అనిపిస్తుంది.